రష్యా యుక్రెయిన్ యుద్ధంలో దాడులు ప్రతిదాడులు ఆగడం లేదు. రష్యా సైన్యం అనుసరిస్తున్న అత్యంత కిరాతక అమానుష విధానాలు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అవే డ్రోన్ సఫారీ అటాక్స్ లేదా హ్యూమన్ సఫారీ. ఇది అత్యంత దారుణమైన దాడి. యుక్రెయిన్లోని దక్షిణ ప్రాంతం ఖెర్సన్ నగరంలో ఈ దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. డ్నిప్రో నదికి ఆవలి వైపున ఉన్న రష్యా బలగాలు నదికి యువతల ఉన్న యుక్రెయిన్ నగరాలపై దాడులకు పాల్పడుతున్నాయి. యుక్రెయిన్లోని దక్షిణ ప్రాంతం ఖెర్సన్ నగరంలో ఈ దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సామాన్య ప్రజలను మానసికంగా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వారిని ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్లేలా బలవంతం చేయడం దీని ప్రధాన లక్ష్యం. యుక్రెయిన్ సైన్యంపై రష్యా అతి కిరాతక దాడులు. ఏంటి డ్రోన్ సఫారీ అటాక్స్? పుతిన్ టార్గెట్ ఏంటి? యుక్రెయిన్ ప్రజల్లో టెన్షన్. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో దాడులు ప్రతిదాడులు కొత్త దారుల్లో సాగుతున్నాయి. రష్యా సైన్యం అనుసరిస్తున్న అత్యంత కిరాతక అమానుష విధానాలు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అవే డ్రోన్ సఫారీ అటాక్స్ లేదా హ్యూమన్ సఫారీ. ఇది అత్యంత దారుణమైన దాడి. యుక్రెయిన్లోని దక్షిణ ప్రాంతం ఖెర్సన్ నగరంలో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. డ్నిప్రో నదికి ఆవలి వైపున ఉన్న రష్యా బలగాలు నదికి ఇవతల ఉన్న యుక్రెయిన్ నగరాలపై దాడులకు పాల్పడుతున్నాయి. రష్యా సైనికులు పేలుడు పదార్థాలు, గ్రెనేడ్లు అమర్చిన చిన్న FPV క్వాడ్ కాప్టర్ డ్రోన్లను యుక్రెయిన్ నగరాల్లోకి పంపుతారు. సైనికులను కాకుండా రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే సాధారణ పౌరులు, సైకిళ్లపై వెళ్లేవారు, కూరగాయలు అమ్ముకునే వీధి వ్యాపారులు, కార్లు, బస్సులు, ఆఖరికి క్షతగాత్రులను తీసుకువెళ్లే అంబులెన్స్లను కూడా ఈ డ్రోన్లు వెంబడించి మరీ బాంబులతో దాడి చేస్తాయి. సఫారీ అనడానికి కారణం, అడవిలో జంతువులను వేటాడినట్లుగా డ్రోన్ ఆపరేటర్లు స్క్రీన్పై నుంచి సామాన్య ప్రజలను ఒక ఆట విడుపుగా వెంటపడి టార్గెట్ చేసి మరీ చంపుతూ ఉంటారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది రష్యా. ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ వాచ్ ఈ దాడులను అధికారికంగా యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలుగా నిర్ధారించాయి. సామాన్య ప్రజలను మానసికంగా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వారిని ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్లేలా బలవంతం చేయడం దీని ప్రధాన లక్ష్యం. రష్యా బలగాలు ఒకప్పుడు కోల్పోయిన ఖెర్సన్ నగరంలో సాధారణ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపచేయడం, ఎవరూ బయటికి రాకుండా చేస్తే ఆ ప్రాంతాన్ని ఆక్రమించడం లేదా తమ నియంత్రణలో ఉంచుకోవడం సులువవుతుందని రష్యా భావిస్తోంది. సరికొత్త చిన్న డ్రోన్లను రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో మానవ లక్ష్యాలపై ప్రయోగించి వాటి పనితీరును పరీక్షించడానికి రష్యా సైనికులు దీనిని ఒక శిక్షణలా వాడుతున్నట్లు స్థానిక అధికారులు, నిపుణులు ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో గరిష్ట స్థాయి ఆయుధాలు ఉపయోగించినటువంటి స్థితికి చేరుకుంది. యుద్ధం ప్రారంభమై 4 సంవత్సరాలు దాటింది. ఇది 5వ సంవత్సరం నడుస్తూ ఉంది. ఈ సమయంలోనే యుక్రెయిన్ ఆధిక్యత నిలబెట్టడానికి, రెసిస్టెన్స్ని పెంచడానికి నాటో దేశాలు తమకున్న మొత్తం ఆయుధ సంపత్తిని ఉక్రెయిన్కు సప్లై చేస్తున్నాయి. రష్యా తన శక్తి ఎక్కువే కాబట్టి తన శక్తిని ఉపయోగించడమే కాకుండా అవసరమైతే నార్త్ కొరియా, కొంతమేరకు చైనా సహకారం తీసుకొని ఇవాళ యుద్ధం కొనసాగిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరి ఆయుధాలు ఏ మేరకు సోఫిస్టికేషన్ ఉంటే వాళ్ళ ఆధిక్యత కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 5th జనరేషన్ ఆయుధాలు పోయి 6th జనరేషన్ ఆయుధాలు తయారు చేసేటువంటి కాలం వచ్చింది. రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ పరిసర ప్రాంతాలపై అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతున్నాయి. యుక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు కొన్ని డ్రోన్లను అడ్డుకున్నప్పటికీ బాలిస్టిక్ క్షిపణులను పూర్తిగా నిరోధించలేకపోవడంతో ప్రాణనష్టం భారీగా పెరుగుతోంది. దీనికి తోడు ఇప్పుడు ఈ డ్రోన్ సఫారీ అటాక్స్ కూడా కొనసాగుతూ ఉండడంతో దాడుల్లో సాధారణ పౌరులు సమిధల్లా మారుతున్నారు. రష్యా యుక్రెయిన్ వార్లో పై చేయి ఎవరిది? రష్యా యుక్రెయిన్ దాడులు ప్రతిదాడుల్లో తీవ్రంగా నష్టపోయిన దేశాలు ఏవి? పశ్చిమ దేశాల ఆర్థిక, సైనిక సహాయం, స్వదేశీ డ్రోన్ వ్యూహాలతో యుక్రెయిన్ రష్యాకు గట్టి పోటీ ఇస్తూ సుదీర్ఘకాలం పాటు యుద్ధాన్ని నిలబెట్టడంలో పై చేయి సాధిస్తోంది. ఆ యుద్ధానికి ముగింపు పలకడం అనేది ప్రపంచ రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైన అంశం.
యుక్రెయిన్ తన స్వదేశీ డ్రోన్ పరిశ్రమను అభివృద్ధి చేసుకుని రష్యా భూభాగంలోని లోపలి ప్రాంతాలైన ఇంధన డిపోలు, లాజిస్టిక్స్, వేర్ హౌసులు లాంటి ప్రాంతాల్లో విజయవంతంగా దాడులు చేస్తోంది. ఇది రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. రష్యా యుక్రెయిన్ వార్లో పై చెయ్యి ఎవరిది? రష్యా యుక్రెయిన్ దాడులు, ప్రతిదాడులు. యుక్రెయిన్ నగరాలపై రష్యా తీవ్రమైన ఒత్తిడి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు ఎవరిది పై చెయ్యి అనే దానిపై స్పష్టమైన పూర్తి విజేత ఎవరో చెప్పడం కష్టం. అయితే ప్రస్తుత పరిస్థితులు, యుద్ధ రంగం గణాంకాలను పరిశీలిస్తే ఇరు వర్గాల పరిస్థితి వివిధ కోణాల్లో ఒక్కో సందర్భంలో ఒక్కో దేశం పై చెయ్యి సాధిస్తూ వస్తోంది. విస్తీర్ణం, సైనిక బలాల పరంగా చూస్తే రష్యాదే పై చేయిగా కనిపిస్తోంది. యుక్రెయిన్లోని తూర్పు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహన్స్క్, అలాగే దక్షిణ ఖేర్సన్, జపరిజ్జా ప్రాంతాల్లోని గణనీయమైన భూభాగాన్ని రష్యా తన ఆధీనంలో ఉంచుకుంది. భారీ ప్రాణ నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ రష్యా బలగాలు తూర్పు మోర్చాల వద్ద నెమ్మదిగా, క్రమంగా ముందుకు సాగుతున్నాయి. గ్లైడ్ బాంబులు, క్షిపణి దాడులతో యుక్రెయిన్ నగరాలపై రష్యా తీవ్ర ఒత్తిడిని కొనసాగిస్తోంది. వ్యూహాత్మకత, సహనంగా యుద్ధం చేయడంలో యుక్రెయిన్దే పై చెయ్యి. యుక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యా సైన్యాన్ని ఆర్థికంగా, మానవ వనరుల పరంగా తీవ్రంగా బలహీనపరుస్తోంది. రష్యా ఊహించిన దానికంటే అత్యధిక స్థాయిలో సైనికులను, యుద్ధ సామగ్రిని కోల్పోతోంది. యుక్రెయిన్ తన స్వదేశీ డ్రోన్ పరిశ్రమను అభివృద్ధి చేసుకుని రష్యా భూభాగంలోని లోపలి ప్రాంతాలైన ఇంధన డిపోలు, లాజిస్టిక్స్, వేర్ హౌజులు లాంటి ప్రాంతాల్లో విజయవంతంగా దాడులు చేస్తోంది. ఇది రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. సైనిక వనరులు, జనాభా, భూభాగం పరంగా చూస్తే రష్యా కొద్దిగా పైచేయి సాధించినట్లు అనిపించినప్పటికీ అది అత్యంత నెమ్మదైన, భారీ మూల్యం చెల్లించుకుంటున్న విజయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో పశ్చిమ దేశాల ఆర్థిక, సైనిక సహాయం, స్వదేశీ డ్రోన్ వ్యూహాలతో యుక్రెయిన్ రష్యాకు గట్టి పోటీ ఇస్తూ సుదీర్ఘకాలం పాటు యుద్ధాన్ని నిలబెట్టడంలో పైచేయి సాధిస్తోంది. ఆ యుద్ధానికి ముగింపు పలకడం అనేది ప్రపంచ రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైన అంశం. ఇరు దేశాల డిమాండ్లు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఉత్తర, దక్షిణ కొరియాల మాదిరిగా ప్రస్తుతానికి ఏ సైన్యాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే యుద్ధాన్ని ఆపి డీమిలిటరైజ్డ్ జోన్ లేదా బఫర్ జోన్ను ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు యుద్ధానికి విరామం ఇచ్చినట్లవుతుంది. యుక్రెయిన్లో రష్యా కోల్పోయిన భూభాగాలైన క్రిమియా, డాన్బాస్ వంటి ప్రాంతాలపై శాశ్వత సార్వభౌమత్వాన్ని పక్కన పెట్టడానికి బదులు నాటో లేదా పశ్చిమ దేశాల నుంచి బలమైన భద్రతా హామీలను పొందడం కొంతవరకు సఫలమవుతుందని అంటున్నారు. అంటే ఇండివిజువల్ టార్గెటెడ్, సైన్యాన్ని ఇండివిజువల్గా టార్గెటెడ్ డ్రోన్ సఫారీ, అంటే టార్గెటెడ్గా పోయి తాకేటువంటి ఆయుధాలను ప్రయోగించింది. దీంతో సహజంగానే దానికి కౌంటర్గా రేపు అమెరికా కూడా అటువంటి ఆయుధాలు సప్లై చేసేటువంటి అవకాశం ఉంది. యుద్ధం అని పేరు లేకపోయినా ఆ స్థాయిలో యుద్ధం జరిగి మానవాళికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. సహజంగానే ఇతర బలహీనమైనటువంటి దేశంలో అంతర్గత సంక్షోభం కోసం ఎదురు చూస్తుంటాయి. ఇవాళ అమెరికా ఇరాన్లో ఎదురు చూసినట్టే రష్యా కూడా ఉక్రెయిన్లో ప్రజలు తిరుగుబాటు చేయాలి, జెలెన్స్కీ మీద ఒత్తిడి పెంచాలనేటువంటి టార్గెట్గా ఇవాళ రష్యా యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. అమెరికా, ఐరోపా దేశాలు, చైనా, భారత్ వంటి తటస్థ దేశాలు సంయుక్తంగా ఒక బలమైన దౌత్య వేదికను ఏర్పాటు చేయడం ద్వారా ఈ యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇరు దేశాలపై తీవ్రమైన ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చి రాజీ మార్గానికి అంగీకరించేలా చేయడం, రష్యాపై ఉన్న కొన్ని ఆంక్షలను సడలించడం లేదా యుక్రెయిన్కు పునర్నిర్మాణ నిధుల హామీని ఇవ్వడం ద్వారా చర్చలను టేబుల్ వద్దకు తీసుకురావడం ఇందులో కీలకమైనవి. ప్రస్తుతానికి ఈ యుద్ధం ఎవరికి పూర్తి విజయాన్ని ఇవ్వకుండా ఇరు దేశాలను ఆర్థికంగా, మానవతాపరంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టే అట్రిషన్ వార్, అంటే ఇరు వర్గాలు ఒకరినొకరు బలహీనపరుచుకునే యుద్ధంలాగా కొనసాగుతోంది.